ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 28వ తేదీ నుండి ఆగస్టు నెల 3వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలో కుజ గురుగ్రహాలు, అలాగే 3వ స్థానంలో సూర్య శుక్రగ్రహాలు, 4వ స్థానంలో బుధగ్రహం, 5వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 10వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 11వ స్థానంలో రాహుగ్రహం, 12వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన స్థితి ఉన్నది. ముఖ్యంగా రాశిలో గురు కుజుల కలయిక, అలాగే 3వ స్థానంలో శుక్రగ్రహం, ఇలాంటి స్థితి ఉండడం కొంత అనుకూలమైన స్థితిగా ఉంటుంది. అయితే దీనివలన ఆలోచన తీరు అంతా చాలా చక్కగా జాగ్రత్తగా చేస్తారు. అమలు చేసే విధానానికి మాత్రం వాయిదా వేసే పరిస్థితి ఉంటుంది. అంటే ఎంతో కష్టపడి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొని ఇలా చేద్దాం అలాగా చేద్దాం అని ఒక ఫిక్స్ అయిపోయి ఆ టైం వచ్చేసరికి మళ్ళా ఒపీనియన్ మార్చుకోవడం, ఈ ఆలోచనని వాయిదా వేసుకోవడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితిని రాకుండా ముందరనే ఒక ప్రణాళిక ఆలోచన చేసుకున్న తర్వాత ఏదైతే అనుకున్నామో దాన్ని అనుకున్నట్టుగా చేస్తే బాగానే ఉంటుంది. అలా చేయకపోవడం అనేది ఒక రకంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, నష్టపోయే అవకాశం ఉంటుంది, అలా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది సరైన నిర్ణయం అని 1-2 సార్లు ఆలోచన చేసుకున్నప్పటికీ దాన్ని అమలు చేయడంలో మాత్రం తాత్సారం చేయటం అనేది జరుగుతుంది. జరగకుండా చూసుకోండి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యతతోటి ఉంటారు. అలాగే ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది, అనుకూలమైన స్థితే ఉన్నది. మాట తీరు వ్యవహారం అంతా కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. సమయానికి సరిపడేటట్టుగా మాట్లాడగలుగుతారు. అనేక రకాల విషయాల్లో మన ఆలోచనలు సరిగానే కుదురుతుంటాయి. అలాగే బంధుమిత్రుల సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన విషయాల్లో మంచి మంచి నిర్ణయాలు మీరు సలహాలుగా ఇవ్వగలుగుతారు. అనేక రకాల విషయాల్లో అవి ఉపయోగపడుతుంటాయి. అలాగే బంధుమిత్రుల విషయంలోనే గౌరవం కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఉంది. అలాగే గృహ వాహన యోగాదులు ఈ వారం కొంత అనుకూలంగానే ఉన్నాయి. అయితే అనుకూలత అనేది మన ఆలోచనను బట్టి, అవసరాన్ని బట్టి మారుతుంటుంది. కాబట్టి అందరికీ ఒకేసారి
గృహ వాహన క్రయ విక్రయాదులు చేయడం కుదరదు. కాబట్టి ఎవరికైతే ఈ అవసరాలు ఉన్నాయో, ఎవరికైతే ఈ సందర్భం ఉంటుందో వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుందని తెలుస్తోంది. అలాగే విద్యా విషయాల్లో బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి మంచి అనుకూలమైన స్థితి ఉంది. దాంట్లో గుర్తింపు కలగడం, రాణింపు కలగడం జరుగుతుంటుంది. ఇలా విద్యల్లో మంచి జ్ఞానాన్ని చూపించగలుగుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో, రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే సకాలంలో రుణాలు చెల్లించడంలో పొరపాట్లు జరుగుతుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్లానింగ్ లేక ఆ డేట్ మర్చిపోవడం, ఇవ్వవలసిన డేట్ మర్చిపోవడం, అలా ఏదైనా పొరపాట్లు జరిగి మనం చెల్లించాల్సిన చోట సకాలంలో చెల్లించలేకపోవడం, అదే తగిన సమయానికి బ్యాలెన్స్లో తేడా ఉండడం, ఏదో ఒక కారణంతో ఇబ్బంది కలుగుతుందేమో అని అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండి ముందుగానే అన్ని పరిశీలన చేసుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. ఆ బాగా ఉన్న దాంట్లో కూడా కొంచెం చిన్న చిన్న మాట పట్టింపులు, కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది వచ్చి పోతుంటాయి, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అలా రాకుండా ఆపడం కష్టం అవుతుంటుంది. చిన్న చిన్న విషయాల్లోనే అపార్థాలు లేదంటే అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో మనం పెట్టుబడులు పెట్టాలా, డిపాజిట్ చేయాలా, ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కోవాలా అనుకునే వాటిల్లో అట్లాంటి చోటే అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. అయితే దానివలన అనుకున్న పని అంటే ఒక వస్తువు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చెరొకరు అభిప్రాయం చెప్పి ఏది కలర్ గురించో, కంపెనీ గురించో, ఇంకో దాని గురించో చెప్పి చివరిగా ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకొని ఏది కాకుండా వచ్చే అవకాశం ఉంటుంది. అలా చిన్న చిన్న సమస్యలు అది చిన్నగానే పోతుంటాయి. కానీ అది ఎలాంటి చిన్న చిన్న సందర్భాలు రాకుండా చూసుకోండి. అన్ని రకాల విషయాలకి ఒక ఒపీనియన్ వచ్చాకనే బయలుదేరండి. అలా ఉంటే బాగుంటుంది. అలాగే భాగ్యస్థితి బాగానే ఉంటుంది, అద్భుతంగాను. భాగ్యంలో అంటే మనం గతంలో తీసుకున్నటువంటి వస్తువులన్నిటికీ విలువలు పెరుగుతాయి. అది అనుకూలమైన స్థితిగానే చెప్పవచ్చు. అలాగే కొద్దిగా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయం జరుగుతుంది. లేదంటే మన ప్రయాణాల్లో కలుస్తుంటారు. ఎక్కడో చోట ఒక సందర్భంలో కొంత అంటే ఇప్పుడు విఐపీలు అంటారు, అలాగా పెద్ద పెద్ద మనకంటే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులతో కలవడం జరుగుతుంటుందని తెలుస్తుంది. అలాగే ఉద్యోగ వ్యవహారాలన్నీ కూడా బాగా అనుకూలంగానే ఉంటాయి. అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటమే ఒక అనుకూల స్థితిగా చెప్పబడుతుంది. అంటే ఎక్కువ స్థాయిలో దానికి పెరగకపోయినా లెవెల్ తగ్గకుండా ఉంటే సరిపోతుందని అర్థం. అలాగా మనం దూరదేశాలు, దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయమే. అలాగే బయట దేశాల్లో ఉండే మిత్రులతోటి, బంధువులతోటి మాట్లాడటం జరుగుతుంటుంది. అలాగే మంచి శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది ఈ వారంలో. అలాగే మన ఖర్చులు, వ్యవహారాలు ఉంటుంటాయి. అయితే కొంచెం ప్రయాణ సంబంధించిన వస్తువులు, అలాగే నిద్రకి సంబంధించిన వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంటుంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వృషభ రాశి వారికి కొంత అనుకూల స్థితి ఉన్నది. అయితే ఈ అనుకూలంలో చిన్న చిన్న చమత్కారాలు జరుగుతుంటాయి. అది గమనించి దాన్ని తగినట్లుగా ఆలోచన చేసుకోండి. అంటే ప్రతి విషయంలో కూడా అనుకూలతనే ఎక్కువ ఉంది. అయినప్పటికీ దాంట్లో చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బందుల్ని కలగకుండా చూసుకోవాలంటే ఒకసారికి 2 సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడండి.
ఒకటికి 2 సార్లు ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకోండి. అన్ని రకాల నిర్ణయాలు తీసుకున్న తర్వాత దాన్ని వెంటనే అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. వాయిదాలు వేసుకుంటూ పోతే అది అనుకున్న పని మరలా ఎక్కడికో వాయిదాకి పోతుంది తప్ప మరి సమీపంలో అవ్వదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఆలోచన చేసుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకోండి. అనేక రకాల విషయాల్లో ఈ వారం అనుకూలంగానే ఉంది ఎక్కువ శాతం. కాబట్టి ఇది శుభ సూచకంగానే చెప్పబడుతుంది. శ్రీమాత్రే నమః. ఆర్థిక విధానాల్లో అప్పులు తీర్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎక్కడో చోట చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. చెక్ బౌన్స్ అవటం ఇలాంటి విషయాలు జరిగే అవకాశం ఉంటుంటాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగానే చూసుకోండి. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.